జుట్టు నల్లగా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పొడిని మనం తయారు చేసుకొని సంవత్సరం అంతా కూడా ఉపయోగించవచ్చు. దీనికి మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. మన ఇంటి చుట్టూ దొరికేటటువంటి గోరింటాకు ఇంకా మందార పూలను ఉపయోగించి ఈ పొడిని మనం తయారు చేసుకోవచ్చు. గోరింటాకును నీడలో ఒక వారం రోజుల పాటు ఆరనివ్వాలి. సంవత్సరం అంతా నిల్వ ఉండాలంటే ఈ గోరింటాకును తడి లేకుండా చక్కగా ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరిన తర్వాత ఈ ఆకును మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. కొద్ది కొద్దిగా మిక్సీలో వేసుకుంటూ మొత్తం పౌడర్ లాగా చేసుకోవాలి. దీంతో పాటుగా మందార పూలను కూడా ఇలాగే వారం రోజుల పాటు ఆరనివ్వాలి. ఇవి ఆరిపోయి మొత్తం ఎండిపోయిన తర్వాత వీటిని పొడిలాగా చేసుకోవాలి. మందార పూలు గోరింటాకు రెండు కూడా జుట్టుకి చాలా మంచి రంగునిస్తాయి. అదేవిధంగా తెల్ల జుట్టు రాకుండా కూడా ఉంటుంది. ఈ రెండింటిని కలిపి ఈ రెండు పొడుల్ని కలుపుకొని మనం ఒక బాటిల్లో కానీ లేదా ఏదైనా కవర్లో కానీ నిల్వ ఉంచుకోవచ్చు. ఇది సంవత్సరం అంతా కూడా ఉంటుంది. మనం ఎప్పుడైతే హెయిర్ ప్యాక్ లాగా ఉపయోగించుకోవాలనుకుంటామో అప్పుడు దీన్ని తీసి వాడుకోవచ్చు. దీన్ని నేరుగా నీళ్ళల్లో కలుపుకొని పెట్టుకోవచ్చు. లేదంటే డికాషన్ లాంటి వాటిని చేసుకొని దాంట్లో నిమ్మరసం, పెరుగు లాంటి వాటిని కలిపి పెట్టుకుంటే జుట్టు ఇంకా నల్లగా కనిపిస్తుంది. పెరుగు, నిమ్మరసం, మందారపాకు, గోరింటాకు ఇవన్నీ కూడా జుట్టు ఆరోగ్యానికి ఉపయోగపడేవే. వీటిని మనం దేనికదే కూడా పెట్టుకోవచ్చు. ఇలా సంవత్సరం పాటు కూడా మనం ఉపయోగించవచ్చు. ఈ హెయిర్ ప్యాక్ను జుట్టుకు మంచిగా మొత్తంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఒక గంట తర్వాత కడిగేసుకోవాలి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.